2023లో కార్ యాక్సిడెంట్‌లో ఒక ఇండియన్ స్టూడెంట్ చనిపోవడం జరిగింది. ఆల్‌మోస్ట్ ఆ అమ్మాయికి 263,00,00,000 మన ఇండియన్ కరెన్సీలో నష్టపరిహారం కింద సెటిల్మెంట్ కింద అయితే ఇవ్వడం జరిగింది. అదేంటి యూఎస్ఏలో చాలా రకాల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా! అండ్ రీసెంట్ టైమ్‌లో ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు. అండ్ ఎన్నో ఫ్యామిలీస్ చనిపోతూ ఉన్నాయి. అండ్ జస్ట్ 1 మంత్ బ్యాక్ మన ఇండియన్సే తెలుగు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం. అది నేషనల్ హైవే మీద అసలెవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. నేషనల్ హైవే మీద వేరే వాళ్ళు రాంగ్ రూట్‌లో వస్తారు అని చెప్పేసి. అలా రావడం వలన వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం అండ్ ఇద్దరు పిల్లలు మాత్రం హాస్పిటల్‌లో ఉండడం. ఇలాంటివి చాలా జరిగాయి కదా! ఇప్పుడు తనకి 262 క్రోర్స్ వరకు ఇచ్చారు అనేది దీని మీద వీడియో చేయండి అని మన సబ్‌స్క్రైబర్ అయితే షేర్ చేశారు ఆ వీడియోని. యాక్చువల్‌గా 2023లో నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. బట్ అప్పుడు ఇలా చెప్పలేదు కానీ జస్ట్ మనము యూఎస్ఏకొచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఎలా ఉండాలి, దాని మీద ఒక అవేర్‌నెస్ వీడియో అని చేశాను. అండ్ ఆ టైంలో చెప్పాను. రీసెంట్‌గానే మన ఇండియన్ స్టూడెంట్స్ చనిపోయారు ఇలా రోడ్ యాక్సిడెంట్‌లో అని చెప్పేసి. ఆ టైంలో ఈ అమ్మాయి చనిపోయిన కొద్ది రోజులకి ఇంకోటి ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయారు అప్పుడు 2023లో ఆ టైంలో. అప్పటికి మనకి యూట్యూబ్ ఛానెల్ ఉంది కానీ ఇంత ఫ్రీక్వెంట్‌గా నేను వీడియోస్ చేయట్లేదు. అప్పటికి కొంచెం ఫాలోవర్స్ కూడా ఉన్నారు బానే. మేబీ ఒక 30,000 వరకు ఉన్నట్టు అనుకుంటాను. సో, ఆ టైంలో. సో, ఇంకా టాపిక్‌లోకొచ్చినట్లయితే కందుల జాహ్నవి ఆ అమ్మాయికి 23 ఇయర్స్ 2023 ఆ టైంలో. అప్పుడు సియాటిల్ పోలీస్ ఒక వెహికల్ క్రాస్ వాక్ చేస్తున్నటువంటి టైంలో అక్కడ స్పీడ్‌గా వచ్చి ఆ అమ్మాయిని డాష్ ఇవ్వడం. ఆ అమ్మాయి ఆ నైటే చనిపోయింది అని చెప్పి. అండ్ అప్పుడు ఆల్‌మోస్ట్ ఎవరైతే ఇతను ఒక పోలీస్ ఉన్నాడు కదా! అతను పెట్రోలింగ్ చేస్తున్నటువంటి టైం లోపల 25 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళాల్సిన చోట 74 కిలోమీటర్ పర్ అవర్ ఎళ్ళడం. అంత స్పీడ్‌లో వెళ్ళి ఆ అమ్మాయికి డాష్ చేయడం వలన ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పి. ఎందుకు అంత స్పీడ్‌గా వెళ్ళావు అంటే, ఒక డ్రగ్స్‌కి సంబంధించినటువంటి ఒక కేసొచ్చింది. దానికోసం నేను అంత స్పీడ్‌గా వెళ్ళాల్సొచ్చిందని చెప్పారు ఆ టైం లోపల. బట్ ఇది చాలా కాంట్రోవర్షియల్ అవ్వడము, చాలా జరగడం జరిగింది. ఎందుకంత కాంట్రోవర్షియల్ అయింది అనంటే, ఇతని పేరొచ్చేసి కెవిన్. అంటే ఎవరైతే పోలీస్ ఆఫీసరు గుద్దారో అతని పేరొచ్చేసి కెవిన్. అతని పై ఆఫీసర్ వాళ్ళుంటారు కదా! అతనికి కాల్ చేశారు. అతని పేరొచ్చేసి డానియల్. ఆ టైం లోపల ఆ డానియల్ అనే అతను పోలీస్ వాళ్ళకి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. సో, దాన్ని బేస్ చేసుకొని అతనికి కాల్ చేసినప్పుడు అతను రియాక్ట్ అయినటువంటి విధానం సరిగ్గా లేకపోవడం వలన ఇది చాలా వరకు కూడా కాంట్రోవర్షియల్‌గా చాలా స్ప్రెడ్ అయింది అప్పుడు ఈ టాపిక్. అతనేంటి అంటే ఫస్ట్ ఇతను ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి, ఇలా చనిపోయారు అని ఇలా చెప్పినప్పుడు కామెడీగా నవ్వేసి ఫస్ట్ నవ్వి ఆ తర్వాత వాళ్ళకి అంత వాల్యూ లేదు అని అనడము. సో, ఓన్లీ ఒక $11,000 వరకు వాళ్ళకి పే చేస్తే సరిపోతది అన్నట్లుగా. సో, ఒక నవ్వుకుంటూ ఒక చాలా అవమానించినట్లుగా మాట్లాడారన్నట్లు. సో, ఆ ఆడియో బాగా బయట తిరగడం వలన అప్పుడు బాగా కాంట్రోవర్షియల్ అయింది. అదెలా బయటకొచ్చిందంటే ఆల్రెడీ యూఎస్ఏలో పోలీస్ వాళ్ళకి బాడీ క్యామ్ ఉంటది. వాళ్ళు మార్నింగ్ జాయిన్ అయినప్పటి నుంచి నైట్ వరకు అంటే వాళ్ళ ఆ యూనిఫార్మ్ ఏసుకున్నప్పటి నుంచి ఆ యూనిఫార్మ్ తీసేవరకు ఆ బాడీ క్యామ్ అనేది వాళ్ళకుంటది. సో, వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు, ఎటెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏదైనా కేస్ నుంచి ఎవరినైనా తప్పిస్తున్నారా, లేకపోతే వీళ్ళెవరి దగ్గరనైనా తప్పుగా మాట్లాడుతున్నారా, సో, ఇలాంటివన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో, యూఎస్ఏలో అది చాలా వరకు హెల్ప్ అవుతది. అందువల్లనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఈ మధ్యలో బాడీ క్యామ్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, అలా వాళ్ళకి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అవి కూడా ఉంటుంటాయి. బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఆ ఆడియో అది అప్పుడు బాగా హల్చల్ చేసిందిలెండి. అంటే అలా మాట్లాడినందుకు. సో, అది చాలా మందికి కూడా నచ్చలేదు. ఈవెన్ అమెరికన్స్‌కి గూడా దాని మీద చాలా వ్యతిరేకత. అదేంటి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలని అంత కించపరిచినట్లు మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని జెప్పేసి చాలామంది కూడా నెగెటివ్‌గా అంటే పోలీసులకి నెగెటివ్‌గా మాట్లాడారప్పుడు. సో, ఇంకా అలా ఈ జాహ్నవి అనే అమ్మాయి యాక్సిడెంట్ కేసు అంతగా బాగా స్ప్రెడ్ అవ్వడానికి, అలా వెళ్ళడానికి రీజన్ అయింది. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్‌ని 2024లోనే ఏమో తీసేశారు అని జెప్పేసి. అంటే డానియల్ అనే అతను, అతన్ని 2024లోనే అతన్ని సస్పెండ్ చేశారు అని, కెవిన్ అనే అతను అంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో అతన్ని కూడా తీసేశారు. రికార్డ్స్‌ని బేస్ చేసుకుంటే కొంచెం వయలేట్ చేస్తున్నట్టుగా ఉన్నదంట. మల్టిపుల్ డిపార్ట్‌మెంట్స్‌ని వయలేట్ చేస్తున్నట్లుగా ఉన్నది అని చెప్పేసి అతన్ని కూడా తీసేశారంట. 2025లో ఏమో. సో, మొత్తానికైతే వాళ్ళనైతే సస్పెండ్ చేశారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు కేస్ ఫైల్ చేయడం. అలా ఇప్పుడు సియాటిల్ ఆ కౌంటీ వాళ్ళు మాత్రం ఆల్‌మోస్ట్ 263 క్రోర్స్ ఏమో
పరిహారం కింద నష్టపరిహారం అంటారు. సెటిల్‌మెంటా, కాంపెన్సేషనా సో, వాటెవర్ ఇట్ ఈస్. సో, అంతైతే ఇచ్చారు అని జెప్పేసి. ఆల్‌మోస్ట్ కాంపెన్సేషన్‌కి టాక్సెస్ ఉండవని అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? మోస్ట్‌లీ ఉండవు అని అనుకుంటున్నాను. ఈవెన్ ఆ మనీ ఇండియాకొచ్చినా గూడా టాక్సెస్ అలాంటివేవి ఉండవు అని నేను అనుకుంటున్నాను. సో, వాటెవర్ ఇట్ ఈస్ బట్ పోయిన ప్రాణం అయితే రాదు. ఎంతైనా యూఎస్ఏలో రోడ్ యాక్సిడెంట్స్ అంటేనే చాలా భయంకరంగా ఉంటాయి. వన్స్ యాక్సిడెంట్ అయిందనుకోండి అది చాలా సివియర్‌గా ఎళ్ళిపోతది. రీసెంట్‌గా జరిగిన ఒక ఇష్యూ చెప్తాను. అది అమిల్టన్ సిటే. ఈవెన్ అంటే వాళ్ళిక్కడే పుట్టి, ఇక్కడే పెరిగినట్టు కూడా అండ్ వాటికి వాళ్ళు ఎలా నడవాలి అండ్ ఎలా ఉండాలి అంటే ఎక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అన్ని రూల్స్ సరిగ్గా తెలిసినా కూడా చాలా వరకు అమెరికన్స్ కూడా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళుంటారు. ఈవెన్ అదెక్కడైనా కూడా. రీసెంట్‌గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు. ఒక ఆవిడ నాకు బాగా పరిచయం అన్నట్లు ఇంతకుముందు వర్క్ చేసిన చోట. వాళ్ళ అమ్మాయికి ఫస్ట్ కార్ ఇప్పిచ్చారు. యూఎస్ఏలో 15 ఇయర్స్‌కి వాళ్ళకి అప్పుడే స్కూల్లోనే డ్రైవింగ్ నేర్పిస్తారు. అంతా ఉంటది. 15 ఇయర్స్‌కే వాళ్ళకి కార్ ఉంటది. 15, 16 ఇయర్స్‌కే. 15 అనుకుంటా ఆ అమ్మాయికి. అంతకు ముందే కారుంది. మేబీ 14లోనే కారుందా? ఐ డోంట్ నో ఏజ్. ఫస్ట్ ఏం చేసిందంటే ఒక చోటికెళ్ళింది. మంచిగా ర్యాష్‌గా 15 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారో ఆ ఏజ్‌లో ఒక అమెరికన్ అతనికి డాష్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళ మమ్మీకి ఫోన్ కాల్ చేయడం, వాళ్ళ మమ్మీ ఎళ్ళడం, సెటిల్ చేయడం అది జరిగింది. ఏం జరిగిందో అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ టైమ్ ఈ అమ్మాయి అంతలో ఈ అమ్మాయే ఎళ్ళడము, ఒక దానికి డాష్ ఇవ్వడం, వేరే కారుకి డాష్ ఇవ్వడం, ఈ అమ్మాయికి చిన్నగా దెబ్బలు తగిలినాయి. అక్కడితో అయిపోయింది. రీసెంట్‌గా ఆల్మోస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ ఈ అమ్మాయి 4 మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి కలిసి మేముండే చోటనే జస్ట్ కొంచెం స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ వస్తున్నారంట. ఒక అమ్మాయేమో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. వీళ్ళందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నారంట. ఆ కార్ ఇట్లా పల్టీలు కొట్టడం వలన వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చనిపోయింది. వీళ్ళ ముగ్గురు సివియర్ కండిషన్‌లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత ఇప్పుడైతే బతికే ఉన్నారు. బట్ ఆ అమ్మాయికి బ్యాక్ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయింది. ఈ చెయ్యి పని చేయట్లేదు. సో, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అమెరికాలో ఏంటంటే చాలా వరకు కూడా డొనేషన్స్ అడుగుతారు. అంటే ఏదైనా ఇష్యూస్ జరిగినా, ఏదైనా అయినా గూడా. సో, నాకు అలా నాకొచ్చిందన్నట్లు మెసేజ్ ఇట్లా ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళే కాబట్టి. సో, అప్పుడనుకున్నాను. ఆ అమ్మాయికి ఫస్ట్ టైమ్ ఆ అమ్మాయి కార్ డ్రైవ్ చేసేటప్పుడే నేననుకున్నా. ఈ అమ్మాయికన్నా ఇబ్బందవుతది. ఎదుటి వాళ్ళకైనా ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. ఎందుకంటే ఆ ఏజ్‌లో కాబట్టి ఆల్‌మోస్ట్ కొంచెం డ్రైవింగ్ పట్ల రానియండి, అది ఆ ర్యాష్‌నెస్ కానియండి, అవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ అమ్మాయే ఇలా ఉందా? అందరూ ఇలా ఉంటారని నేను చెప్పను గానీ, ఈ అమ్మాయి విషయంలో మాత్రం నాకు అలా అనిపిచ్చింది. సో, దాన్ని బేస్ చేసుకొనే నాకనిపిచ్చిందప్పుడు. ఈ అమ్మాయికసలు అవసరమా కారు అని జెప్పి. బట్ ఫైనల్లీ పాపం ఇప్పుడు బెడ్ మీదనే 6 మంత్స్ వరకు మినిమమ్ రెస్ట్ ఉండాలి అని జెప్పారంట. ఆ తర్వాత ఎలా ఉంటదో, ఆ చెయ్యి పని జేస్తదో లేదో తెలీదు. బట్ దీని వలన ఏంటంటే, ఆపోజిట్‌గా ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి కూడా చాలా వరకు ఎఫెక్ట్‌నిచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్‌గా మన ఇండియన్ ఫ్యామిలీస్ తెలుగు వాళ్ళే అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. పాపం వైఫ్ అండ్ హస్బెండ్ వస్తున్నారు. ఆపోజిట్‌లో ఒక కారొస్తుంది. అది రాంగ్ రూట్‌లో రావడం వలన అది నేషనల్ హైవే మీద ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. నేషనల్ హైవే మీద యూఎస్ఏలో రాంగ్ రూట్‌లో ఒక వెహికల్ వస్తది అని చెప్పి. సో, ఆ వెహికల్ వచ్చి వీళ్ళకి తగలడం వలన వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. పాపం ఆ పిల్లలు ఇక్కడే హాస్పిటల్‌లో ఉన్నారు. సో, ఇలాంటి చాలా సాడ్ థింగ్స్ ఉంటాయి. చాలామంది మన ఇండియన్స్‌కే జరుగుతుంటాయని అనుకుంటాం. ఇండియన్స్‌కి ఏం కాదు అమెరికన్స్ కూడా చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. చాలామంది హ్మ్. చిన్న ఏజ్‌లోనే కార్ డ్రైవింగ్ చేయడము, ఆ ఏజ్‌లో ఎంతైనా కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది మైండ్ సెట్. చాలా స్పీడ్‌గా వెళ్ళడం కానియండి, అలాంటివి చాలా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో, మనం జాగ్రత్తగా ఉండాలి. వాటెవర్ ఇట్ ఈస్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంత టైమొచ్చినప్పుడు ఇంక ఏమి చేయలేం. ఇట్లా రోడ్డు మీద జాగ్రత్తలు ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో. సో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకో నాకది చెప్పాలనిపించింది చెప్పాను. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.